బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ పాడుబుద్ధి, పాకిస్తాన్ వక్రబుద్ధి, పాకిస్తాన్ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నార్త్ ఇండియా మొత్తం అట్టుడికిపోతుంది. సింధు జలాలు ఇప్పుడు మనం నిలిపివేసుకున్నాము. సింధు జలాల అగ్రిమెంట్ లేనేలేదు. అయినప్పటికీ ఆ నదులు సట్లెజ్, రావి అండ్ చినాబ్, జీలం, సింధ్ ఈ నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ నదుల ప్రవాహం మొత్తం పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ ప్రజలు చచ్చిపోతారు. పాకిస్తాన్ ప్రజలు ఆ నదుల ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఈ షహబాజ్ షరీఫ్ గాడు, ఆసిమ్ అందరూ కూడా చచ్చిపోతారని చెప్పి ముందస్తుగా భారత్ ఏం చేసిందనంటే, అరే వెదవల్లారా, ఇక్కడ నదులు ఉప్పొంగుతున్నాయి, మీ వైపుగా ప్రవాహాలు వస్తున్నాయి, చచ్చిపోతారా, దాక్కోండి అని చెప్పి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వారి ప్రాణాలని, వారి శత్రువుల ప్రాణాలను సైతం కాపాడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందస్తుగా మన మంచితనాన్ని చాటుకునే ప్రయత్నం భారత్ చేసింది. కానీ ఇదే తప్పు. ఈ దుర్మార్గులకి, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళకి ఇదే తప్పైంది. మా పైన నీళ్ళు వదిలేస్తారా, పదే పదే మీ నీళ్ళని మాపై వదిలేసి మా ప్రాణాలని పూర్తిగా చంపేస్తారా, మా ప్రాణాలని పూర్తిగా నీళ్ళలో నెట్టేస్తారా అని వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ వాడు చచ్చిపోతారు నాయన, కాపాడుకోరా ఎదవా అంటే ఈ వక్రబుద్ధి వంకర వెదవగాడు వాడు ఏమన్నాడంటే, మళ్ళీ మీరు మా పైన నీళ్లతో యుద్ధం చేస్తున్నారా, మా ప్రజల ప్రాణాలని గాల్లో కలపాలని చూస్తున్నారా అంటున్నాడు. అరే నువ్వు చచ్చిపోతావని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడు తప్పుగా అర్థం చేసుకుంటాడని చెప్పి మనం డెఫినెట్గా అనుకోవాల్సిందే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పదే పదే బీయింగ్ అన్ ఇండియన్ నేను ఒకటి ఏమంటున్నానంటే, మనం కూడా కొన్నిసార్లు అతిగా మంచికి వెళ్తున్నాం, అతిగా మంచికి వెళ్తూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ నిరంతరంగా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పని అయిపోయింది, మోకరిల్లిపోయింది. ఇక పాకిస్తాన్ జీవితంలో కోలుకోలేరు, 3 ముక్కలు అవ్వడం గ్యారంటీ అని భావించాం. కానీ వాళ్ళు ఏదో కాళ్ళు పట్టుకున్నారని చెప్పి కాళ్ళు పట్టుకొని బతిమాలారని చెప్పి ఆపరేషన్ సింధూర్ను ఆపేసుకున్నాం. తర్వాత మరోవైపుగా ఆపరేషన్ సింధూర్ ఆపడానికి గల కంటే ముందే యుద్ధాన్ని ఇంకా కొనసాగించి ఈ నీచ్ కమిన్ కుత్తే కానీ ఎవరిని, వాడు హఫీజ్ సయ్యద్ కానివ్వండి, మసూద్ అజార్ కానివ్వండి, లేదంటే ఈ దుర్మార్గమైనటువంటి ఆసిమ్ మునిరిగాడు కానివ్వండి, ఎవరైతే పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు కారణమయ్యారో వాళ్ళందరినీ అప్పగించాలి, ఆ తర్వాతే యుద్ధాన్ని ఆపుతామని కండిషన్ కనుక పెట్టినట్టయితే కుక్కలాగా తోక ముడుచుకొని వచ్చి కూర్చోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు, చైనా నుంచి వచ్చిన మిసైల్స్ అన్ని కూడా రాకెట్ల కన్నా హీనంగా, అంటే చిన్న చిన్న డీపవల్ టపాస్ల కంటే హీనంగా ఆగిపోతూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా వాళ్ళు భారత్ పైన దాడి చేయలేకపోతున్నారు. కంప్లీట్లీ హెల్ప్లెస్. ఎవ్వరు కూడా సాయం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు వచ్చాడు ఈ ట్రంప్ గాడు, కానీ అంతకుముందు ట్రంప్ ఎక్కడది? ఈ ట్రంప్ ఇప్పుడు వచ్చేదో దుర్మార్గంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు, కానీ ట్రంప్ అప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. సో బ్యాక్ ఎండ్లో ఉంటే ఉన్నాడేమో. చైనా, టర్కీలు సపోర్ట్ చేశాయి, కానీ ఆ మిసైల్ ఏం చేయలేకపోయాయి. ఈ రకంగానే కొనసాగించి ఈ దుర్మార్గుల యొక్క పీక తెంపేస్తే అప్పుడే బాగుండిపోయేది. కానీ అప్పుడు ఒక రకంగా మనం కొంత ఆలస్యం చేశామో, లేకపోతే ఆ పాపం పోనీలను వదిలేసాం. మనం మంచితనమే మనకు చెడవుతోంది. ఇప్పుడు మళ్ళీ ఈ నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో కురిసేటువంటి ఈ వర్షాలు మొత్తం కూడా నదీ ప్రవాహాల్లో మారిపోయి నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే, అరే నీచ్ కమిన్ కుత్తే, నీ దగ్గరికి నీళ్ళు వస్తున్నాయి, చచ్చిపోతారా, కాపాడుకోరా అంటే ఆ ఫాల్తుగాడు ఏమంటాడంటే, మళ్ళీ మీరు నీటితో యుద్ధాన్ని చేస్తారా, మాపై నీటిని ఎప్పటికి పంపించి మా పైన యుద్ధాన్ని ప్రకటిస్తారా అని చెప్పి అక్కడ వాడు మినిస్టర్ అంట, పాకిస్తాన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ అహ్సాన్ ఇక్బాల్ వాడు అంటున్నాడు, మీరు మాపై నీటి యుద్ధాన్ని చేస్తారా, ఎప్పటికప్పుడు మాపై నీటిని వదిలేసి మమ్మల్ని చంపేయాలని చూస్తారా, ఈ రకంగా మమ్మల్ని హతమార్చాలనుకుంటున్నారా, ఇలా మాట్లాడుతున్నాడు నీచ్ కమిన్ కుత్తేగాడు. వరదల పైన ముందస్తుగా చచ్చిపోతారు ఆయన, మీరు ప్రాణాలు కాపాడుకోండి అని అంటే వాడు వినిపించుకోకుండా మళ్ళీ కుక్కలాగా, పిచ్చి పెట్టిన కుక్కకి ఏమవుతుంది, మనం ఎంత మంచి చెప్పినా వాడు చెడుగానే తీసుకుంటాడు. ఎంత వాడిని బాన్వైపుగా మనం ఆలోచించి చూసినా కూడా వాడు చెడుగానే తీసుకుంటాడు. ఆ పిచ్చి కుక్కే ఇక్కడ కనిపించే ఫోటోలో అహ్సాన్ ఇక్బాల్. సో అహ్సాన్ ఇక్బాల్ అనేటువంటి వ్యక్తి ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అంట. సో వాడికి, అరే మీ దగ్గర మీరు చచ్చిపోతున్నారు, జాగ్రత్త కాపాడుకోండి అని చూడండి. ఇక్కడ విజువల్ మీరు చూస్తున్నారు కదా, కార్లు కొట్టుకుపోతున్నాయి, ఇతరత్ర వాహనాలు కొట్టుకుపోతున్నాయి, జనాలంతా కొట్టుకుపోతున్నారు, నీళ్లు మొత్తం కూడా నిండిపోయి అక్కడ సమీప ప్రాంతాలు మొత్తం కూడా సగాం పైగా సుమారు 2-3 ఫ్లోర్ల వరకు నీళ్ళు వచ్చాయి. ఒకటి కాదు, 2 and 3 ఫ్లోర్స్ వరకు నీళ్ళు వస్తే ప్రాణాలు కాపాడుకోండిరా దుర్మార్గులారా అంటే, మీరు చేయడం వల్ల మా ప్రాణాలు పోతున్నాయి అంటాడు ఎవలగాడు. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, బట్ ఈ హౌలా ఏమంటున్నాడంటే, ఎందుకు ఈ పాకిస్తాన్ల గురించి పదాన్ని వాడుతున్నానంటే, నాకున్నటువంటి ఆవేశాన్ని మేము ముంచే ప్రయత్నం చేస్తున్నాను. బహుశా మీరందరూ కూడా ఇలా ఆలోచిస్తున్నారు అనుకుంటాను నేను కూడా. అహ్సాన్ వీడేమంటాడంటే, మీరు నీటిని వదిలేసి మా ప్రాణాలు తీయాలని చూసారంటున్నాడు.
సో ఇక్కడ మనకు నీళ్ళు ఆపడానికి అవకాశం లేదు. డ్యాములు ఇంకా ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయని ఒక ఆలోచన చేస్తున్నాం, కానీ నిర్మాణం జరగలేదు. నీటిని వెళ్లకుండా ఆపుకోగలుగుతున్నాం, కొన్ని దారి మళ్లించగలుగుతున్నాం. ఓవర్ఫ్లో వచ్చేసింది, చాలా భయంకరంగా నదీ ప్రవాహాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సట్లెజ్, రావి, బియాస్ ఈ 3 నదులు, చినాబ్, జీలం ఇవన్నీ కూడా సింధ్ 6 నదులు ఉంటే 6 నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే ఏమాత్రం ఏం చేయగలుగుతాం. సో అందుకే ఇవన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పి మన మంత్రిత్వ శాఖ నుంచి అటు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది పాకిస్తాన్కి. కానీ పాకిస్తాన్ దాన్ని మంచిగా తీసుకొని సదుద్దేశంగా మంచి ఉద్దేశంగా భావించకుండా మీ దగ్గర 150,000 మంది ప్రాణాలు కాపాడగలిగాం. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో 150,000 మందిని వెంటనే నదీ సమీప ప్రాంతాల మొత్తాన్ని కూడా ఎవాక్యుయేట్ చేయించారు. ఒకసారి విజువల్ చూడండి ఏ రకంగా కొట్టుకుపోతున్నాయో. సో ప్రాణాలు పోయేది కదా ఆ రకంగా. ఆస్తి పోతే నువ్వు ఉగ్రవాదులు చచ్చిపోతే ఉగ్రవాదులు డబ్బులు ఇవ్వగల సామర్థ్యం నీ దగ్గర ఉంది. ఆ ట్రంప్తో పొత్తు కట్టుకొని ఉగ్రవాదులకు ₹1 కోటి ఇచ్చావు. వాళ్ళ ఆస్తులు పోతే ఆస్తులు కొనియగలుగుతావు, కానీ ప్రాణాలు పోతే ప్రాణాలు కొనివ్వలేవు కదా. అరే పాకిస్తానీడు ఆ దుర్మార్గుడు నీచ్ కమిన్ కుత్తేగాడైనా ఇప్పుడు ఆ కారు పోయింది. వాడు ఉగ్రవాదులకే మళ్ళీ డబ్బులు ఇవ్వగలిగిన శక్తి ఉన్నటువంటి పాకిస్తాన్ వాడు ట్రంప్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆ ఉగ్రవాదులకు డబ్బులు అప్పచెప్పేటువంటి ధైర్యం ఉన్న వ్యక్తి వాడు. ఆస్తులు పోతే మళ్ళీ డబ్బులు ఇస్తాడేమో, కానీ ప్రాణాలు పోతే లరా సుంఠ. ఈ వరవకి ప్రాణాలు పోతాయని చెప్పి భారత్ కొంత సదుద్దేశంతో భావించి వాడికి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు 150,000 మందిని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించుకున్నాడు, అక్కడి నుంచి పంపించేశాడు. ఇది కదా మేము చేసిన గొప్పతనం. కానీ మనం చేసేటువంటి మంచి చర్యలు కూడా ఆ దుర్మార్గుడికి తప్పులానే అనిపిస్తున్నాయట. కావాలనే నీటిని ఉపయోగించి మాపై యుద్ధం చేసి మమ్మల్ని మొత్తం చంపేయాలని కుట్ర చేస్తోంది భారత్ అని చెప్పి అహ్సన్ ఇక్బాల్, ఫోటోలో కనిపించేటువంటి ఆ స్పెట్స్ పెట్టిన వ్యక్తి అహ్సన్ ఇక్బాల్, ఆ నీచ్ కమిన్ కుత్తేగాడే ఇప్పుడు అంటున్నాడు భారత్ మాపై యుద్ధాన్ని చేస్తోంది, నీళ్లను పంపించి అనవసరంగా మా ప్రాణాలు తీయాలని చూస్తోంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అహ్సన్ ఇక్బాల్. పాకిస్తాన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అంట. సో కావాలని సింధు జలాలను ఎప్పటికప్పుడు ఒడిసి పట్టుకుంటోంది, ఆ తర్వాత అనవసరంగా వదిలేస్తూ మాపై నీటి యుద్ధాన్ని చేస్తోంది. ఆపి యుద్ధం చేయడమే, ఆ రకంగా ఎక్కువగా పంపించినా యుద్ధం చేయడమేనట. ఏ రకంగా అయినా సరే మా ప్రజల ప్రాణాలని గాల్లో కలపడం కోసం ఈ రకమైన దుర్మార్గమైన చర్యలతో భారత్ పాల్పడుతోంది అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ నీచ్ కమిన్ కుత్తే. సో కానీ చివరి వరకు వేచి చూసింది. ఎంత మాట్లాడినా మేము సహించాం, ఓపిక పట్టాం. అయినప్పటికీ మీ ప్రాణాలను కాపాడడం కోసం మీకు సమాచారం అందిస్తే మీరు చేసిన పని చూడండి. ఇక్కడ ఎన్ని వాహనాలు కొట్టుకుపోతున్నాయి, రోడ్లపై కనీసం జనాలు రాలేకపోతున్నారు. కొన్ని ఫ్లోర్లే 2-3 ఫ్లోర్లే మునిగిపోయాయి. కార్లన్నీ కూడా పార్కింగ్ చేసినట్టుగానే కొట్టుకుపోయాయి. హెవీ వెహికల్స్ కొట్టుకుపోయాయి. ఎక్కడి వాళ్ళు అక్కడ కొట్టుకుపోతున్నారు. పాకిస్తాన్ విజువల్స్ అని కూడా పాకిస్తాన్లోని విజువల్స్. సో అక్కడ ప్రజలంతా చూడండి, అక్కడ విజువల్స్లో ఒక్కసారిగా ఆ ఫ్లో వచ్చిన తర్వాత అడవి మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి. రకరకాలుగా అల్లకల్లోలమైనటువంటి వాతావరణం పాకిస్తాన్ నెలకొంది ఫ్లడ్స్ నేపథ్యంలో. ఆ ఫ్లడ్స్ అలా వస్తున్నాయి, ఇలా విరవా దాక్కొని రానంటే కాపాడుకొని రా అంటే వాడు మళ్ళీ మనపైనే పిచ్చి ప్రవర్తనలు, పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు మాట్లాడుతూ మళ్ళోసారి పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడు. ఏదేమైనా వాళ్ళు ఎన్ని కూతలు కూసినా వన్ థింగ్ ఈజ్ క్లియర్, మన అతి మంచితనమే కొన్ని సందర్భాల్లో మనకే చెడు చేస్తుండడానికి ఇది కూడా ఒక ఉదాహరణే కాబోలు. సో అక్కడ ఇంకా ఒక ఫ్లడ్స్ కొనసాగుతున్నాయి. పాకిస్తాన్లో ప్రజలు అలమటిస్తూ ఉన్నారు. అక్కడి వెధవలు, ప్రభుత్వాలు నడిపించేటువంటి ఆ పాలకులు మీరు ప్రజల్ని కాపాడుకొని రా అంటే వాళ్ళకి చేతగాక పదే మంది మీద పడి ఏడుస్తాం, మేము పక్కన మీద ఏడుస్తాం, వాని దగ్గర అప్పు తీసుకొచ్చుకుంటాం, వాని కాళ్ళు మొక్కుతాం, వీని కాళ్ళు మొక్కుతాం అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారే కానీ ప్రజల ప్రాణాలను కాపాడుకునేటువంటి ఒక దిక్సూచి, ప్రజల ప్రాణాలు కాపాడుకునే ఒక ప్లాన్స్ మాత్రం ఏమాత్రం ఉండవు. ఏం కాదులే వీళ్ళకి అంత ట్రంప్ ఉన్నాడు కదా, మళ్ళా ఉగ్రవాదులను పెంచి పోషించేటువంటి చర్యల్లో భాగంగా ₹1 కోటి ఏ రకంగా అయితే ఉగ్రవాదులకు ఇచ్చాడో, ఇప్పుడు ఇక్కడ కోల్పోయినటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన వారికి కూడా ఆ ₹1,00,00,000 ట్రంప్ దగ్గర అరవకొద్ది తీసుకొచ్చుకుని డబ్బులు ఉన్నాయి కదా, ట్రంప్ కాళ్ళు మొక్కి ట్రంప్ దగ్గర మోకరిల్లిపోయి మొక్కినటువంటి ఆ డబ్బులు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అందరికి ఇస్తాడులే, పోయేదేముంది. కానీ మనం చేసేటువంటి మంచి పనులే కొన్ని సందర్భాల్లో మనకు ఈ రకంగా ఈ రూపంలో కొంత చెడవుతూ ఉన్నాయి. మనం మంచి కోసం చెప్తే వాడు దాన్ని కూడా చెడుగానే తీసుకుని అంతకుమించి మనం ఏం చేయలేము ఇక. కానీ పాకిస్తాన్ పైన ఎప్పటికైనా భారత్ పై ఆధారపడి భారత్ పైనే ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. కొన్ని దేశాలే పాకిస్తాన్ అని శత్రు దేశం సైతం భారత్పై ఆధారపడాల్సిందే, మనం వేసే భిక్షపై ఆధారపడాల్సిందే, మనం వేసేటువంటి ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడాల్సిందే. నీళ్లు పంపిస్తే కానీ వ్యవసాయం లేదు, మనం చెప్తే కానీ వాళ్ళకి సమాచారం తెలియదు,
మనం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కంప్లీట్గా ఒక రకంగా భారత్పై ఆధారపడి బతుకుతున్నారు. నీళ్ళ కోసం నీళ్లు లేవు, కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ వరదలు వస్తున్నాయని చెప్పి ముందస్తుగా సరే వదులుతున్నాం నాయన, ఇక్కడ మేము ఆపుకోలేకపోతున్నాం, నీళ్లు మొత్తం కిందికి వస్తున్నాయి, దిగువకు వచ్చి చచ్చిపోతారు నాయన, ప్రాణాలు కాపాడుకుంటారు అంటే అది కూడా తప్పే పడుతున్నారు ఈ ఫాల్తుగాళ్ళు. సో ఇంతకు మనం చేసేది ఏం లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, పాకిస్తాన్ ఎప్పుడు మనకు శత్రుత్వ దేశమే. మనం ఎంత దయా దాక్షిణ్యాలు చూపించినా, ఎంత జాలి దయా కరుణ ఇంకేదైనా కొత్త పదాలు జోడించి మనం చూపించినా ఎప్పటికీ మన శత్రు దేశమే. ఎప్పటికీ మనల్లో ఒక కుట్రలు కుతంత్రాలు చేసి మనల్ని ఆందోళన పరిచేటువంటి ఆలోచన చేసినటువంటి శత్రు దేశమే. సో అందుకే చెప్తున్నాను, ఈ రకంగా ప్రతిసారి పాకిస్తాన్ దెబ్బ కొట్టిన కొద్ది, పాకిస్తాన్ కొంత కుంగుబాటు గురవుతున్న కొద్ది. మీరు చూడండి విజువల్లో సుమారుగా 2 ఫ్లోర్లు మునిగిపోయాయి. 2 ఫ్లోర్లు మునిగిపోయాయి. పాకిస్తాన్లో కరెంట్ సిచ్యువేషన్ అది. ఇలా చచ్చిపోతారు నాయన, ప్రాణాలు కాపాడుకుంటారా అంటే ఈ విధవ మళ్ళీ భారత్ పైన కుట్రలు బన్నుతున్నారు. భారత్ మాపై ఇట్లా చేస్తోంది, భారత్ మాపై అట్లా చేస్తుందని చెప్పి మన పైన కుట్రలు బన్ని మన పైన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎప్పుడైతే పాకిస్తాన్ మొత్తం కుంగుబాటు గురవుతుందో, పాకిస్తాన్ నిస్సహాయ పరిస్థితిలో ఉంటుందో, ఆ నిస్సహాయ పరిస్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళినప్పుడల్లా భారత్లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు, స్లీపర్ సెల్స్ అంతా యాక్టివ్ అవుతూ ఉంటారు. సో ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి